హాయ్ గైస్, ఇట్ ఈస్ హియర్ మీ మేకింగ్ వీడియో. అందరూ అంటూ ఉంటారు నీ దగ్గర మనీ లేకపోతే ఎవరు ఉండరు అని చెప్పేసి. బట్ నా దగ్గర మాత్రం అలా కాదు. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, ఇలాంటి క్రేజీ ఐడియాస్ అన్నిటిని నేను ముందుకి పెట్టేవాడే కాదు అనుకుంటా. లైఫ్ లో నేను సక్సెస్ అవ్వకపోతే రిగ్రెట్ అవుతానో లేదో తెలియదు, కానీ నాతో వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అని ఫీల్ అయితే నేను కొంచెం ఎక్కువ రిగ్రెట్ అవుతాను. నేనైతే ఆపను, ట్రై చేస్తానుంటా. వీళ్ళు కూడా ఆగరు నేను ఆగేదాకా. మేము నెక్స్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలనుకుంటున్నాం, కానీ దానికి మినిమం సబ్స్క్రిప్షన్ అనేది కావాలి. అది లేకపోతే ఆ వీడియో అనేది అంత రీచ్ అవ్వదు. మేము ఎంత కష్టపడుతున్నా కానీ రీచ్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ రావట్లేదు. బట్ పర్వాలేదు, మేము ట్రై చేస్తూనే ఉంటాం. మన ఛానల్ అనేది 500 సబ్స్క్రిప్షన్కి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు దాకా మన వీడియోస్ చూసి నచ్చింది అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఒకే ఒక మాట అడుగుతున్నా, ఒక్కసారి సబ్స్క్రిప్షన్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ 500 సబ్స్క్రిప్షన్ అయితే మనకి హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మేము చేసే షార్ట్ ఫిల్మ్ కనుక బాగుంటే మీరు హైప్ చేస్తే దాన్ని ఇంకా బాగా వెళ్తుందని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియోకి చేయగలిగే ఒకే ఒక్క సాయం ఏదైనా ఉందంటే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకో 10 మందికి సజెస్ట్ అవుతుంది. అందువల్ల వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. మాకు ఒక మంచి బూస్టప్ కింద కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయండి అని అడిగినప్పుడు వాట్సాప్లో అందరికీ షేర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరే కానీ లేకపోతే మేము 500 దగ్గరికి కూడా రాలేకపోదు. మేము ఇప్పుడిప్పుడే భయపడడం తగ్గించి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ బ్యాక్వర్డ్ అవుతాకి నాకు అసలు ఇష్టమే లేదు. నేను ఇంకెలా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఎవరో ఏదో అనుకుంటారు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటానే ఉంటది. వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నేను ఎప్పుడు తగ్గిపోతానే ఉంటాను. ఈసారి అలా ఉండకూడదని బాగా గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ఇదంతా ఎంత సక్సెస్ కోసం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయడానికి నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి షార్ట్ ఫిల్మ్ చేయగలను అని అనుకుంటున్నాను. అది హారర్ అయినా, ఎమోషన్ అయినా, ఏదైనా సరే. ఇప్పటిదాకా ఎంతమంది మన షార్ట్ ఫిల్మ్ చూసుంటే అది మీకు ఎంతమందికి నచ్చిందో ఈ వీడియోకి కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.